నేను చస్తే రావు కదా నేను చచ్చిపోతాను. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? బయలుదేరు, అమ్మ వెయిట్ చేస్తోంది నీకోసం. కార్తిక ఈవినింగ్ నుంచి కనపట్లేదురా. ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ గా ఉంది. అదేరా చాలా భయంగా ఉంది. రారా, పొద్దున వెతుకుదాం. తన్ని చూడకుండా నేను రాను. రే, నీకోటి చెప్తాను, కోపగించుకోవు కదా? ఏంట్రా? తిట్టవు కదా? రే చెప్పి చావరా. కాదురా, నిన్న నైట్ మనం నడుచుకుంటూ వచ్చాం కదా, అప్పుడు నేను సుబ్రమణి మాట్లాడుతున్నా, చార్లెస్ వాళ్ళ ఫ్రెండ్ని. చెప్పండి. అవును, తెలియక అడుగుతున్నాను. నీ మనసులో నువ్వు గొప్ప ఫిగర్ అనుకుంటున్నావా? నా ఫ్రెండ్ కన్నా నీకు మంచి అబ్బాయి దొరుకుతాడా? వాడు నాతో పాటు కలిసి పెద్ద క్రికెటర్ అవ్వాల్సింది. నీకోసం అన్ని వదులుకున్నాడు. నువ్వేంటంటే వాడిని అవాయిడ్ చేస్తున్నావు. ఇలా చూడు, నీ మంచిగా చెప్తున్నాను, నువ్వు వాడిని పెళ్లి చేసుకో. మర్యాదగా ఫోన్ పెట్టు. హలో హలో. అయ్యో, ఎందుకు అలా చేసావు? ఎవడ్రా నిన్ను అలా చేయమన్నది? ఫ్రెండ్షిప్ రా, అందుకే అలా చేశాను. పోరా నిన్ను పోరా ఇక్కడి నుంచి. అయ్యో, అందుకే తను అలా మాట్లాడిందా? ఏంట్రా నువ్వు అమ్మాయిల చెప్పులు పెట్టుకున్నావు? చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. నువ్వు ఫీల్ అయ్యేంత వర్త్ కాదు తను. నిన్ను కార్తిక 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 చార్లెస్ కార్తిక చార్లెస్ చార్లెస్ కార్తిక చార్ల్స్ ఎక్కడున్నావు? చార్ల్స్, నేను సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? చార్ల్స్, నేను వస్తాను. కార్తిక కార్తిక కార్తిక్